కీర్తనలో 27, నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖము నాకు దాచుకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తగు నా దేవా, నన్ను దిగునాడకము, నన్ను విడవకము. నా తల్లిదండ్రులను విడిచి యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గము నాకు బోధింపుము. నా కొరకు పొంచిన వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వము వెలగ్రక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఈచ్ఛకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమును నేను యెహోవా దయను పొందుదు. నన్ను నమ్మకమును నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. దేవుని మాటలు దీవించునుగాక. హల్లెలూయా. తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డ మీద జాలి పడకుండా ఉంటుందా? తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచునేమో గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఎన్నటికీ మరువడంట. గమనించండి, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డ మీద జాలి పడుకోకుండా ఉంటుందా? ఉండగలుగుతుందా? జాలి చూపిస్తానే ఉంటుంది బిడ్డ మీద. వాడు తప్పు చేసినా వాని ఎన్నికేసుకొస్తుంది. వాడు ఏదైనా పొరపాటు చేసినా, ఏదైనా పొరపాటున కాఫీ గలాసు కింద వేసి పలగొట్టినా ఏం కాదులే నాన్న, ఏడు సాగు నాన్న అని అంటది. కానీ తర్వాత ఒకవేళ కొంతమంది తల్లిదండ్రులు అయితే భయంకరంగా కొడతారు కదా. కానీ మనం గమనిస్తున్నాం ఇక్కడ, గర్భమున పుట్టిన బిడ్డ జాలి పడకుండా ఉంటుందా? అలాగే చదవండి, తన చంటి పిల్లలను మరుచునా? వాళ్ళేమో మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. ఈ రోజు నీ తల్లిదండ్రులు విడిచిన యెహోవా నిన్ను చేరదీయును. గుర్తుపెట్టుకో. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు నీ మీద జాలి చూపించడానికి ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు నీ మీద కృప చూపించడానికి ఆశ కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమయంలో ప్రభు అంటున్నాడు, నేను నిన్ను మరువను. హల్లెలూయా, నేను నిన్ను మరువను. ఒక్కొక్కసారి మనమే దేవుణ్ణి మర్చిపోతాం, ప్రార్థన చేసుకోవడం మర్చిపోతాం, మందిరాలకు వెళ్ళడం మర్చిపోతాం, ప్రభుని స్తుతించడం మర్చిపోతాం. మన పనులలో పడి, మన వ్యాపారాల్లో పడి, మన ఉద్యోగాల్లో పడి ప్రార్థనలు మర్చిపోతాం. అందుకే అందరూ నేటి క్రైస్తవులు చాలా మంది కుటుంబాలలో కుటుంబ ప్రార్థన లేదనే ఉద్దేశంతో ఈ రీతిగా నేను ముందుకు వచ్చిన. కుటుంబ ప్రార్థన చేద్దాం ప్రతిరోజున అని. ప్రతి ఇంటిలోకి నేను వెళ్ళాలా, ప్రతి ఒక్కరితో మాట్లాడాలా, అందరం ఒక కుటుంబముగా జాయిన్ అవ్వాలా, అందరం కలిసికట్టుగా ప్రభుని స్తుతించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినాం. ఎందుకంటే దేవుడు నిన్ను మరవడానికి ఇష్టపడడం లేదు. హల్లెలూయా. దేవుడు నిన్ను మరవడానికి ఇష్టపడడం లేదు. దేవుడు నిన్ను హెచ్చించడానికి, దేవుడు నిన్ను దీవించడానికి ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఆలోచన చేయాలా. అందుకే అంటున్నాడు 9వ వచనం, నీ ముఖము నాకు దాచుకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే. హల్లెలూయా. నా సహాయుడవు నీవే. ఈరోజున మనకు ఆకాశం వైపు చేతులు జాచి ప్రభువుని అడిగితే ఆయన నీ కోసం ఏవైనా ఇవ్వడానికి సిద్ధంగా, ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజున దేవుని బిడ్డలారా, మోషే చేతులు పైకి చాచి ప్రభువుని దేవుని అడిగితే దేవుడు ఆకాశం నుంచి ఏం కురిపించాడు? ప్రజలందరికీ, తన ప్రజలందరికీ మన్నాను కురిపించిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన్నాను కురిపించిన దేవుడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు, సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుడు, జమ్ము పెట్టెలో మోషేని భద్రపరుచుకున్న దేవుడు, యోసేపును తన ఒక గుంటలో అన్నలు వేసినప్పుడు తన గుంటలో నుంచి బయటికి తెచ్చిన దేవుడు, తనను ఒక స్థితికి తీసుకెళ్లిన దేవుడు.
దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు, కుటుంబము చేత హేళన చేయబడినటువంటి వాడు, ఎన్నిక లేనటువంటి వాని దావీదును దేవుడు ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లాడు, చక్రవర్తిని చేశాడు. ఇలాగ మన బైబిల్లో చూసుకుంటూ మనం వెళ్తే దేవుడు పడిపోయిన వారిని లేవనెత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గర దగ్గర 30 సంవత్సరాల నుంచి ఆ కోనేటి వాగు దగ్గర ఒకడు కూర్చొని ఉన్నాడు కదా. దేవుడు వచ్చి యేసు ప్రభు వచ్చి అడుగుతాడు, నాయనా నువ్వు స్వస్థత పొందుకోవాలని ఆశపడతా ఉన్నావా? అవును దేవా, నేను స్వస్థత పొందుకోవాలని ఆశపడతానా. ఈ కోనేటి వాగు దేవదూతలు వచ్చి దాన్ని ఇట్లా ఊపుతా ఉంటాయి, అందరూ పోయి పడతారు, కానీ నన్ను ఎవరు తీసుకొని పోవడంలే. అందుకే నేను ఈయనే కూర్చొని ఉన్నా. నాకు ఒక డౌట్ వచ్చింది అప్పుడు. 30 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు పైన అన్నే కూర్చొని ఉండకపోతే రోజు రొంతట ముడ్డితో జరుపుకుంటా పోవచ్చు కదా. ఎవరో వచ్చి నన్ను తీసుకొని పోవాలని ఎందుకు అనుకోవాలా? ఎవరో వచ్చి నన్ను బాగు చేయాలని నువ్వు ఎందుకు అనుకోవాలా? ఎవరో వచ్చి నాకు సహాయం చేయాలని నువ్వు ఎందుకు అనుకోవాలా? దేవుడు నీకు అన్ని రకాలుగా సహాయం చేస్తాడు. ఆయన నీకు సహాయుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధపడతా ఉంటే, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధపడతా ఉంటే, వై ఆర్ నెగ్లెక్టింగ్ గాడ్? నువ్వు దేవుని ఎందుకు నిర్లక్ష్యపరుస్తా ఉన్నావు? నిర్లక్ష్యం చేస్తా ఉన్నావు దేవుణ్ణి. ఎందుకు దేవుని వెరితనంగా నువ్వు చూస్తా ఉన్నావు? నీ తల్లిదండ్రులను విడిచిపెట్టినా. ఇప్పుడు ఉదాహరణకి నాకు వివాహం అయింది, నాకు బిడ్డ ఉంది. ఇప్పుడు ఏమన్నా నాకు మా అమ్మ నాయన అప్పస నాతో పాటు ఉండి నా నాన్న పాలన చూసుకుంటున్నారు ఏమన్నా? లేదే. వాళ్ళకు ఒక నమ్మకం ఏమనంటే, మా కొడుకుని మేము విడిచిపెట్టినా కానీ వాడు సేవలో బలంగా ముందుకు పోతా ఉన్నాడు, వానికి దేవుడు పరిచర్య విస్తారంగా ఉంది, అనేక మంది వాని ప్రసంగాలు వింటా బలపడతా ఉన్నారు, దేవుడు నా బిడ్డను పోషిస్తా ఉన్నాడని వాళ్ళకి ఒక నిరీక్షణ ఉంది. ఒకవేళ నా తల్లిదండ్రులను విడిచినా, నా తల్లిదండ్రులను వెలివేసినా, నా అన్నదమ్ములు, నా చెల్లెలు, నా వారు, నా బంధువులను త్రోసివేసినా, నా దేవుడు నన్ను మరవడంట. హల్లెలూయా. ఈ రోజున నాకే కాదు, ఇక్కడ కూర్చున్న మీ అందరితో కూడా దేవుడు చెప్పే మాట ఇదే. ఈ రోజున నిన్ను అందరూ విడిచిపెట్టారని భయపడద్దు. ఒకరోజు నాకు ఒక అమ్మ ఫోన్ చేసింది. ఏం ఫోన్ చేసిందంటే, అన్నయ్య నా కోసం ప్రార్థన చేయ అన్నయ్య అనింది. చేస్తానమ్మా, దేనికోసం చేయమంటావు చెప్పమ్మా అని అడుగుతా. నేను అడిగినప్పుడు ఆమె అనింది, అన్నయ్య పక్కింటి ఆమె నాతో గొడవ పడింది, నన్ను వేలేసినట్టు వేసిందన్న, మేమిద్దరం ముందు మాదిరి కలుసుకోవాలని ప్రార్థన చేయన్నా అంట. దేనికోసం ప్రార్థన చేయాలంటమ్మా? పక్కింటి ఆమెతో కలిసి బాగా వ్యవహారం కొట్టుకోనికి ప్రార్థన చేయాలంట. ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోనికి ప్రార్థన చేయాలంట. చూడండి ఏముందో పరిస్థితి. మనుషుల మీద ఆధారపడతా ఉన్నాం. ఎవరన్నా అలిగితే అబ్బా మనం తట్టుకోలేం, ఎవరన్నా మనల్ని దూరం పెడితే తట్టుకోలేం, ఎవరన్నా మనం వెలివేస్తే తట్టుకోలేం, ఎవరన్నా మనం అవమానపరిస్తే మనం తట్టుకోలేం. కానీ దేవుడు అంటాడు, నేను నిన్ను మరువను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఒకసారి 12వ మాట. అబద్ధ సాక్షులను క్రూరత్వమును వెలగరకు వారు నా మీదికి లేచి ఉన్నారు, నా విరోధులు ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశము నేను యెహోవా దయను పొందుదు. నన్ను నమ్మకము నాకు లేని యెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయములకు నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. హల్లెలూయా. ఎవరి కొరకు కనిపెట్టుకోవాలంట? పక్కింటి ఆమె ఎప్పుడెప్పుడు మారుతుందని కనిపెట్టుకొని ఉండాకు. ఎప్పుడెప్పుడు వాళ్ళు నా మీద నాతో కలుచారా, ఎప్పుడెప్పుడు ముందు మారి కలిసి అని వాళ్ళ కోసం వీళ్ళ కోసం కనిపెట్టుకొని ఉండాకు. దేనికోసం నువ్వు కనిపెట్టుకోవాలంట? దేవుని కోసం నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. రాకడ సమయంలో కడబోర ఊదినప్పుడు దేవుడు సైన్యములతో దిగి వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు ఎక్కడి వారు అక్కడ స్తంభించిపోతారు. అప్పుడు నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే దేవుడు నిన్ను తన మేఘం మీదకి తీసుకొని, తన మేఘం మీదకి ఎక్కించుకొని ఆ సౌందర్య నగరానికి ఆయన తీసుకొని పోతాడు. కానీ ఈరోజు మనము దానికోసం కనిపెట్టుకోవడంలా, మనము అనేకమైన విషయాలు, అనేకమైన తలంపులు,
అనేకమైన కోరికల నిమిత్తమై మనం ఎదురు చూస్తూ ఉన్నాము, కనిపెట్టుకొని ఉంటా ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు అంటా ఉన్నాడు, నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండుము. హల్లెలూయా, హల్లెలూయా. కనిపెట్టుట, ఎదురు చూడాలా ప్రభు కోసం. ఇప్పుడు పెళ్లి చూపులు జరిగినాయి. పెళ్లి చూపులు జరిగినాక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తుందా? పెళ్లి కొడుకు వేరే వాళ్ళ కోసం, ఇంకో వాళ్ళ కోసం ఎదురు చూస్తుందా? పెళ్లి కొడుకు కోసమే ఎదురు చూస్తుంది. ఎందుకు? నా పెళ్లి ఘనంగా జరగాల, నాకు కాబోయే భర్త ఎంత అందంగా ఉన్నాడు అని మురిసిపోతుందా? మురిసిపోదా? ఆ ఫోటో తీసుకొని ఎన్నిసార్లు ఎంతమందికి చూపిస్తుందో, ఇదిగో ఈయనే నాకు కాబోయే భర్త, ఇదిగో ఈయనే. ఈ రోజున మరి ఒక పెళ్లి కూతురు ఒక పెళ్లి కొడుకు కోసం అంత ఎదురు చూసి ఆశ కలిగి ఆ వివాహములో తన భర్త నిమిత్తమై ఇక నుంచి కష్టమైనను బాధమైనను నేను నీతోనే ఉంటాను, నా దేహముతో నిన్ను మహింపరుస్తానని ఎందుకు ప్రమాణం చేస్తుంది? తన భర్త అంటే తనకు ప్రేమ. తన భర్త కోసం కనిపెట్టుకొని తల్లిదండ్రుల దగ్గర, సమాజంలో, తన స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఎక్కడ ఏ తప్పు చేయకుండా ఒకానొక సమయంలో దేవుడు నాకు ఒక మంచి భర్తనిస్తాడు, ఆ భర్తనిచ్చేంత వరకు నేను నమ్మకంగా ఉండాలని కనిపెట్టుకొని ఉంది. దేవుడు మంచి భర్తనిచ్చినాడు. ఈ రోజున చాలా మంది యవనస్తులు మీ భర్తల కోసం కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నారా? చాలా మంది యవనస్తులు మీ భార్యల కోసం కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నారా? దేవా, నీ చిత్తంలో ఎలాంటి అమ్మాయి ఉందో నాకు ఈ, నీ చిత్తంలో ఎలాంటి భర్త ఉన్నాడో నాకు ఈ ప్రభువా అని అడుగుతా ఉన్నావా? ఈ రోజున కనిపెట్టాలా. ప్రతి విషయంలో, ఉద్యోగం విషయంలో కనిపెట్టాలా, గర్భఫలం విషయంలో కనిపెట్టాలా, ఆరోగ్యం విషయంలో కనిపెట్టాలా. ప్రతి ఒక్క దాని విషయంలో నీవు నమ్మకత్వముగా యథార్థంగా నీవు కనిపెట్టుకొని ప్రభువు ఎదురు ఆనుకొని ఉండాలా. చూడండి ఒకసారి 8వ వచనం చివరి భాగం, నా హృదయము నీతో అనేను. హల్లెలూయా. నా హృదయము నీతో అనేను. నీ హృదయం ఆయనతో ఉందా అమ్మా? నీ హృదయంలో దేవునికి అవకాశం ఉందా? నీ హృదయంలో సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువుకి అవకాశం ఇవ్వగలుగుతా ఉన్నావా? అందరిని నిన్ను విడిచిన దేవునిని మరవట్లేదు. తల్లి అయినా కుమారు మీద జాలి పడుతుందేమో, మర్చిపోతుందేమో, లేదంటే వదిలేస్తుందేమో, కానీ దేవుడు అంటున్నాడు, నేను నేను ఎప్పటికీ మర్చిపోను. ఇంకేందమ్మా, దేవుడు నీకు ప్రతి విషయంలో ఇంత కాపులాగా, ఇంత రక్షకునిగా, ఇంత తోడుగా, ఇంత సహాయకుడిగా, ఇంత నీడగా, ఇంత అండగా దేవుడు నీకుంటే ప్రతి తెగుళ్ళ నుంచి, ప్రతి అపాయము నుంచి, ప్రతి యాక్సిడెంట్ల నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి, చావు పడకల నుంచి, అనేకమైన శత్రువుల సమూహం నుంచి దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటే, ఈరోజు మరి నీవు నేను మన దేవునికి లోబడి ఆయనకి విధేయత చూపించగలుగుతా ఉన్నామా? మనం ఆలోచన చేయాలి. చూడండి ఆ మాట 12వ వచనం చూడండి. అబద్ధ సాక్షులు క్రూరత్వము వెలగక్కుతున్నారంట, ఆయన మిందికి లేచిపోతా ఉన్నారంట, విరోధులు ఇచ్చకు నన్ను అప్పగించదంటున్నాడు భక్తుడు. ఇక్కడ దావీదు భక్తుడు. అబద్ధ సాక్షులు వస్తారు నీ మిందికి, నీ మీద కుట్రలు పొందుతారు నీ మీద. నువ్వు ఎదుగుతా ఓర్చుకోలేరు. నువ్వు బండి కొంటే ఒప్పుకోరు, కారు కొంటే ఒప్పుకోరు, ఇల్లు కట్టుకుంటే ఒప్పుకోరు. ఒరే, దాన్ని ఏదైనా చేసి పడేయాలరా, విర్రవీగుతుందిరా, దాన్ని ఏదో ఒకటి చేసి త్రోసేయాలరా, నాశనం చేయాలరా వాళ్ళని అనే లోకం ఇది. నువ్వు ఎదుగుతా ఉంటే సప్పట్లు కొట్టే లోకం కాదు ఇది. ఎట కొడతారు తెలుసా? సప్పట్లు నువ్వు ఎదిగేటప్పుడు ఇట కొడతారు. నేను చెప్పేది అర్థమవుతా ఉందా? నువ్వు ఎదుగుతా ఉంటే సప్పట్లు ఇట కొట్టరు అందరూ. ఎప్పుడు నాశనం అవుతాడో, ఎప్పుడు పోతాడో, ఏమైపోతాడో అని ఇట కొడతారంట. అది ప్రపంచం అట్లుంది. కాబట్టి ఆలోచన చేయాలా. నువ్వు ప్రభువుని ఆనుకోనుండు, దేవునికి దగ్గరగా ఉండు, ఆయన నీకు సహాయకుడిగా ఉన్నాడు. నీకు ఏమి కావాలన్నా ప్రభు ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాడు. చూడండి ఒకసారి ఆ మాట 11వ వచనం చూడండి ఒకసారి. యెహోవా నీ మార్గము నాకు బోధింపుము, నా కొరకు అన్న నమ్మ అందరూ, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. హల్లెలూయా, హల్లెలూయా. నీకు పొంచిన వారందరి నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. నీకు సరైన మార్గము దేవునికి ఇస్తాడు. నీకు నీ మార్గమును దేవుడు సరళము చేస్తాడు. దిగులు పడద్దు.
నువ్వు అసలు ఎందుకు భయపడతావు నాకు అర్థం కాదు. నీ పక్కనున్న దేవుడు అల్లాటప్ప దేవుడు కాదు, సామాన్యుడు కాదు. అసాధ్యమైన కార్యాలను సాధ్యము చేయగల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరుచుకుందాం. హల్లెలూయా. అసాధ్యమైన కార్యాలు చేయగల సామర్థ్యం గల దేవుడు నా యేసుక్రీస్తు ప్రభు. నేను ప్రకటించుచున్న యేసయ్య నీకు సమాధానం ఇస్తాడు. సమయంలో ఏ నిరాశతో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ కన్నీరుతో ఉన్నావో నా దేవునికి తెలుసు. అసాధ్యమైన కార్యాలు అన్ని నీ జీవితంలో చుట్టుకొని ఉన్నాయేమో, అన్ని పుంజుకొని ఉన్నాయేమో, దేవుడు ప్రతి దాని నుండి, ప్రతి చెర నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీకు దేవుడు సరళ మార్గం ఇస్తాడు, నడిపిస్తాడు. ఆయన నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. ఒకసారి చూడండి, ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము. యెహోవా నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము. హల్లెలూయా. అలాగే ఇప్పుడు 9వ వచనం కూడా చదవండి. 9వ వచనం ఒకసారి, అదే అధ్యాయం 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమున దీనులకు నేర్పును. హల్లెలూయా. ఎవరికి నేర్పిస్తాడంట ఆయన తన మార్గము? దీన మనసు గల వారిని ఆయన లేవనెత్తాడు. గర్విష్ఠులు ఏం చేస్తాడు ఆయన? గర్విష్ఠులు దేవుడు ఏం చేస్తాడు? నేలను అణిచేస్తాడు, నాశనము చేస్తాడు దేవుడు. దీనులను లేవనెత్తువాడు మన దేవుడు. ఈరోజు నీ ప్రార్థన ఎలాగుంది? నీ భక్తి ఎలాగుంది? ప్రభు అంటున్నాడు, న్యాయ విధిని బట్టి ఆయన దీనులను నడిపించును. నడిపిస్తాడంటమ్మా ఆయన. కొంతమంది చీకటిలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, నేను ఈయన్నే ఉంటా పోరా, నీకొద్దు, నువ్వు పోరా, నీకేం కాదు పోరా అంటారు కదా. అంటున్నారమ్మా, ఎందుకురా భయపడుతున్నావు చీకటికి? నేను ఈయన్నే నిలబడుకొని ఉంటా, నువ్వు పోయిరా పో. వాడు పోయేటప్పుడు భయపడుతుంటాడు. ఎందుకు? చీకటి 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 అంటే భయం. వెలుతురు లేకపోతే భయం కొంతమందికి. ఇప్పుడు కొంతమంది పిల్లలకి, నా పక్కన ఈడ ఆడ ఇద్దరికి భయం. చీకటి అంటే చీకటి అంటే వణికిపోతారు పాపం ఇద్దరు పిల్లలు. కానీ దేవుడు అంటున్నాడు నడిపిస్తాడంట. హల్లెలూయా. నేను ఒకే ఉదాహరణకి, నువ్వు ఏం చేస్తామంటే, నేను ఈయన్నే ఉంటా, నువ్వు పో, ఏం కాదు పో అంటాము. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీ చీకటిలో కూడా నీకు తోడుగా ఉంటా, నీకు వెలుగులో తోడుగా ఉంటా, కష్ట సమయంలో నీకు తోడుగా ఉంటా, అప్పులలో నీకు తోడుగా ఉంటా, అవమానాలలో నీకు తోడుగా ఉంటా, నీ కృంగిపోయినప్పుడు నీకు నేను తోడుగా ఉంటా, నిన్ను నడిపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ పరిచర్యను దీవిస్తాడు దేవుడు, నీ స్థితిని దీవిస్తాడు దేవుడు. అంచెలంచెలుగా ఉన్నత శిఖరానికి దేవుడిని తీసుకెళ్తాడు. భయపడద్దు, దిగులు పడద్దు, జడియద్దు. మనమును ఆశ్రయించిన దేవుడు నీ పక్షమున యుద్ధము చేయడానికి సిద్ధపడేటువంటి దేవుడు, నీ పక్షమున గొప్ప కార్యాలు చేయడానికి ఆశ కలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి కీర్తన 23, అందరికీ తెలిసిన మాట ఇది. కీర్తన 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును. యెహోవా నా కాపరి, గాడ్ ఈజ్ మై సేవియర్. దేవుడే నాకు రక్షకుడు, దేవుడే నాకు కాపరి. నాకు లేమి కలగదు, నాకు కలుము ఉండదు, నాకు చీకులు చింతలు ఉండవు, నాకు ఏ భారం ఉండదు. ఎందుకంటే నా భారము మోయువాడు నా యేసయ్య. హల్లెలూయా. ఎక్కడ పరుండ చేస్తాడంట? ఎండిపోయిన గడ్డి మీదనా? ఎండిపోయిన గడ్డి మీద పరుండ చేస్తాడంటనా? ఎక్కడ పరుండ చేస్తాడంటమ్మా? పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరుండ చేస్తాడంట. పచ్చిక బయలులో పరుండ చేయున్,
శాంతికరము చెంత నడిపించును. హల్లెలూయా. శాంతికర జలముల యొద్ద ఆయన నిన్ను నడిపిస్తాడు, పచ్చిగల చోట్ల నిన్ను పరుండ చేస్తాడు. ఏమండి ఇంకేం కావాలండి నీకు? ఈ లోకంలో బంగారు కావాలనా? ఈ లోకంలో వస్త్రాలు కావాలనా? ఈ లోకమైనటువంటి అందచందాలు కావాలనా? ఈ లోకమైనటువంటి ఆస్తుపాస్తులు, అంతస్తులు, భూములు, బుట్టలు ఇవి కావాలనా? ఏం చేసుకుంటావు? పోయేటప్పుడు ఒక్కదానిని తీసుకొని పోగలుగుతావా? ఏదైనా సరే నీకు కనీసం నీ వేలుకునే ఉంగరం అన్నా, నీ కాలుకునే మెట్టన్నా పెట్టనిస్తారా? పెట్టనియరే. మరి నువ్వు సంపాదించినంత ఏమైపోతా ఉంది? ఎవరికి పోతా ఉంది? దేవుని పనికి ఏదైనా చెయ్యమ్మా, దేవుని పనికి ముందుండమ్మా, దేవుని కార్యాన్ని భుజం మీద పెట్టుకొని మొయ్యమ్మా, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ముందు నువ్వు పరలోక రాజ్యం సంపాదించుకో అమ్మా అంటే అర్థం చేసుకోవు. పరలోక రాజ్యం అర్థం చేసుకోండి అయ్యా. పరలోక రాజ్యం కథ తెలుసుకోండి. అక్కడ సౌందర్యమైన నగరము, అక్కడ గాన ప్రతిగానముల చేత నిత్యం దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడతా ఉంటాడు. అక్కడ పాపం ఉండదు, అపవిత్రత ఉండదు, అపరిశుద్ధత ఉండదు అయ్యా. ఈ లోకములో ఈ 80 సంవత్సరాల జీవితం ప్రభుకు తగినట్టుగా మనం నడుచుకుంటే ఆయన ఆ రాజ్యములో జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెండి బంగారము మా యొద్ద లేవు గాని యేసుక్రీస్తు నామములో నువ్వు లే అంటానే లేచాడా? లేయలేదా? ఏమ్మా లేచాడు. వెండి బంగారములతో డబ్బులతో ఆరోగ్యం కొనగలుగుతామా? ఆస్తి, ఒకవేళ ఆస్తి కొంటామేమో కానీ ఆ ఆస్తిలో సంతోషం ఉంటుంది. నీకు తెలుసా? ఎంతో మంది నాతోనే అన్నారు, మేము ఆస్తి కొన్నాము కానీ అది కొన్నప్పటి నుంచి మాకు నష్టమే. మేము మంచి ఇల్లు కొనుక్కున్నాము కానీ అది వాస్తులు లేదు, అది లేదు, ఇది లేదు, మా ఇంటి మాకు అన్ని గలీజ్గా జరుగుతూ ఉన్నాయి, మాకేమి నచ్చడం నా ఇల్లు. లక్షలు పోస్తూ ఉన్నాము కానీ మనకేం దొరకడంలే, సంతోషం దొరకడంలే. ఒక రోజునంట ఒక ఇంట్లో ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కున్నారంట. ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కున్నారంట. ఇల్లు ఓపెనింగ్ రోజు పాస్టర్ గారు అందరూ వచ్చి ప్రార్థన చేశారంట. అందరూ ప్రార్థన చేశారంట. ఇల్లు ఓపెనింగ్ అయిపోయిందంట. రాత్రి అందరూ కూడా భోజనాలు తిని బంధువులు స్నేహితులు అందరూ పడుకున్నారంట. భార్య భర్త కూడా, ఆ ఇంటి ఓనర్ అమ్మ ఇద్దరు కూడా పనుకోని ఉన్నారంట. పడుకొని ఉంటే కిటికీలు దబ 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 కొట్టుకున్నాయంట. ఏం కొట్టుకున్నాయంట అమ్మా? కిటికీలు దబ 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 కొట్టుకున్నాయంట. హల్లెలూయా. దబ 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 కొట్టుకోగానే డగ్గుని భార్య లేచిందంట. ఏమండి ఏందో సౌండ్ వచ్చింది చూడండి, కొత్త ఇండ్లు అండి, ఏందండి అనిందంట. అంటేనే భర్త అన్నాడంట, గాలికి ఏమైనా కిటికీలు కొట్టుకుంటుంటే లేవే, ఆ కిటికీలకు గడ పెట్టుకోనిందంట. ఆమెకు లేచి కిటికీలకు గడ పెట్టడానికి భయపడి ఏమనిందంట, నాకు ఈ ఇంట్లో వద్దు, ఏమొద్దు, మనం పాతింటికి పోదాంపా అనిందంట. ఏమనిందంట, నాకు ఈ ఇంట్లో వద్దు, ఈ కథ వద్దు, ఇప్పుడే పోదాంపా, నాకు భయం వచ్చింది ఇంట్లో ఉండాలంటే, నాకొద్దు ఇండ్లు. భర్త అంటాడంట, ఏమై పిచ్చా, ఈ పొద్దే కదే మనం ఓపెన్ చేసుకుంది, నువ్వేమైనాగా నిన్నైనా వదిలిపెడతా కానీ నాకు ఇంట్లో వద్దు, నాకు భయం వచ్చింది, ఇంట్లో ఒక్క క్షణం ఉండాలి నేను. ₹1,00,00,000 ఇల్లు నీకు సంతోషం ఇచ్చిందా? లేదే. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ఆశపడద్దు. ప్రియ తమ్ముడా, ప్రియ సహోదరి సహోదరుడా, మీ తమ్మునిగా, మీ అన్నగా, తోటి సేవకునిగా మీకు చెప్పే మాట ఒకటే, ఈ లోకంలో ఏమి తినదమా, ఏమి తాగుదమని వాటి నిమిత్తం ఆలోచించక దేవుని నిమిత్తం, అయ్యా నీ రాజ్యము నేను పొందుకోవాలి, నీ రాజ్యములో నేను ఉండాలి, నీ రాజ్యములు నేను చేరి నిన్ను స్తుతించాలి ప్రభు అని అట్లా ప్రార్థన చేయి. అట్లా ప్రభువులో రాటు తేలు, రూఢిగా నమ్ము దేవుని, ప్రభువుని బలంగా ఆశ్రయించి ఆ బలవంతుడైన యేసుని నీ జీవితంలో చేర్చుకో. బలహీన సమయంలో నీకు దేవుడు బలమును దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎన్నోసార్లు చెప్పిన నా జీవితం గురించి, ఎన్నోసార్లు చెప్పుకుంటానే ఉంటా నా జీవితం గురించి. ప్రతి దినము, ప్రతి క్షణము నా జీవితంలో దేవుడు నాకు ఎన్నో మేలు చేస్తా వచ్చినాడు. ఏమీ లేదు ప్రభు అన్నప్పుడు నాకు దేవుడు ఆహారం పంపించినాడు.
ఏమి లేనేసయ్యా అన్నప్పుడు దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చినాడు, శక్తిని ఇచ్చినాడు. ప్రభా, అవమానాలతో బాధపడుతున్నాను ప్రభా, నిందలతో ఉన్నాను ప్రభా, నన్ను సహాయం చేయ ప్రభా, హెచ్చించు ప్రభా అంటే దేవుడు ఈ రోజున ఒక గొప్ప కోట మాదిరి దేవుడు నిర్మిస్తూ ఉన్నాడు. శత్రువులు లేచిన, కుట్రలు పన్నినా, ఎన్ని చేసిన దేవుడు అన్నాడు, నువ్వు దేనికి భయపడద్దు, నీ పని నువ్వు చెయ్యి, నీ పక్షం యుద్ధం నేను చేస్తాను అన్నాడు. అందరు విడిచిన దేవుని విడవల. ప్రభు సన్నిధిలో ఎంత దిగంబరిగా, ఎలాగ నేను ప్రభు సన్నిధిలో అన్ని కోల్పోయి ప్రభు సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు నాకు అన్ని 100 రెట్లు ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఏదైతే నేను పోగొట్టుకున్నానో, ఎక్కడైతే నేను సంతోషం ఉంటుంది అనుకున్నానో, ఎక్కడైతే నా జీవితం అంతా బాగుంటుంది అనుకున్నానో, దేవుడు వాటన్నిటిని తీసివేసి నా చిత్తము కాక ఆయన చిత్తమును నా జీవితంలో జరిగించిన దేవుడు నా యేసయ్య. ఈరోజు ఇంత బలంగా, ఇంత గొంతు దించుకొని, ఇంతగా దేవుని ప్రసంగాలు రాత్రి పగళ్ళు ఏ రీతిగా నేను చెప్పగలుగుతున్నానంటే, ఏదో నేను జ్ఞానిని కాదు, ఏదో నేను చదువుకున్న వ్యక్తిని కాదు, ఏదో నాకు టీవీ ఛానల్ ఉందని కాదు, ఏదో నాకు ఇంత పెద్ద మందిరం ఉందని కాదు, అతిశయము కాదు, గర్వము కాదు. ఒకే ఒక్క మాట, నా బ్రతుకుని మార్చిన దేవుడు నీ బ్రతుకును మార్చగలడు. హల్లెలూయా. నా స్థితిని మార్చిన దేవుడు నీ స్థితిని మార్చగలడు. నా స్థితిని, నా స్థాయిని దీవిస్తున్నట్టుగా నిన్ను దీవించగలడు. ఆయన మీద ఆనుకొని ఉంటే ఆయన నిన్ను కూడా ఆనుకొని ఉంటాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఒక బస్సులో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఒక బస్సులో మనం ప్రయాణం చేసేటప్పుడు ముగ్గురు సీట్లు ఉంటాయి. ఒకరి చేతులు ఒకరు తగులుకోకుండా మనం కూర్చుంటామా? ఏమన్నా కూర్చుంటామా? ఖచ్చితంగా ఏమవుతాయి, మన చేతులు తగులుతాయి, తగలవా? తగిలినప్పుడు మనం ఏమన్నా వాళ్ళని నా చేయి తగలాకు అని అంటామా? అప్పుడు వాడు అంటాడు, నీకు నచ్చకపోతే లేచి వేరే సాటికి పో అంటాడు కదా. ఒక సీట్లో అందరు కూర్చున్నప్పుడు భుజాలు ఏమవుతాయి? తగులుతాయి. ఈరోజున మరి దేవుడికి, నువ్వు దేవుని కూడా ఆనుకొని ఉంటే దేవుడు కూడా నిన్ను ఆనుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఆనుకుంటాడమ్మా, దేవుని నిన్ను దీవిస్తాడమ్మా, దేవుని హెచ్చిస్తాడమ్మా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదను, నేను ఏ దానికి భయపడనాను, నేను దిగులు పడనను. ప్రభువా, నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేసినందుకు నీకు వందనాలను. అప్పులలో అను, కష్టాల్లో అను, ఇబ్బందుల్లో అను, నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువుని మహిమపరచు. ప్రభువుకి ఘనతి, ప్రభువుని ఆత్మతో సత్యముతో స్తుతించు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 14వ వచనం, 27:14. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. తర్వాత ఇప్పుడు చదవండి. ధైర్యము తెచ్చుకొని. ఏం తెచ్చుకోవాలంట? ఏం తెచ్చుకోవాలంట? చెప్పండి అందరూ, ఏం తెచ్చుకోవాలంట? ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును కలతగా ఉంచుకుని మనందా. ఎట ఉంచుకోవాలంట? నిబ్బరముగా ఉంచుకోవాలంట. హల్లెలూయా. ఎట్లా ఉంచుకోవాలంట? నిబ్బరముగా, పీస్ఫుల్గా. నీ మీదకి ఉపద్రవం లేచిన, ఇప్పుడు దేవుడు ఎంత నిబ్బరమైన వాడో ఒక సన్నివేశం చెప్తా. ఎంత నిబ్బరమైన వాడు అంటే దేవుడు, గాలి తుఫానుల చేత పడవంతా ఊగిపోతా ఉంటే శిష్యులందరూ గడగడగడగడలు వణికిపోతా ఉన్నారు, చచ్చిపోతామేమో అని భయపడతా ఉన్నారు. కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? పడుకోను ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఒక నమ్మకం. ఏం నమ్మకం అని దేవునికి? ఈ సృష్టి చేసింది నేను. ఈ సృష్టి ఎంత అల్లాడినా చివరికి నా మాట వినాల్సిందే. లేచినాడు. యేసు ప్రభు దగ్గరికి శిష్యులందరూ వచ్చి, యేసయ్యా లే, యేసయ్యా మేము చచ్చిపోయేట్టున్నాము, ఈ గాలి వానలు, ఈ తుఫానుకి ఈ పడవ మునిగిపోయేటా ఉంది, తెర చినిగిపోతా ఉంది, అసలు పడవంతా ఊగిపోతా ఉంది. యేసయ్యా నువ్వు లే. యేసయ్య లేచి, అల్ప విశ్వాసులారా ఎంతకాలం నేను మీతో ఏగుదును అన్నాడు ఆయన. అల్ప విశ్వాసులారా, దేవుడు అన్నాడు, నీ విశ్వాసంతో ప్రార్థిస్తే కొండను సైతం నువ్వు పెకలించవచ్చును. హల్లెలూయా.
విశ్వాసంతో ప్రార్థన చేయి. పిడికలు బిగించి మోకాలు వంగి ప్రభువా అని నమ్మకముతో, విశ్వాసముతో నా దేవుడు చేయగలడని నమ్మకంతో నువ్వు చెయ్యి. ఏ పనైనా సరే దేవుడు సునాయాసంగా దేవుడు పూర్తి చేస్తాడు. నేను అసలు అనుకోలే ఇంత పెద్ద మందిరాన్ని కట్టగలుగుతాను, నాకు దేవుడు ఇంత డబ్బులు ఇస్తాడు, పోతా ఉంటుంది పరిచర్య అని అనుకోలే. ఇప్పటికీ నా జోలో ఒక్కొక్కసారి 1 రూపాయి కూడా ఉండదు, 100 రూపాయలు కూడా ఉండదు, ఒక్కొక్కసారి 50 రూపాయలు కూడా ఉండదు, ఒక్కొక్కసారి 0, ఒక్కొక్కసారి 2-3 రోజులు పచ్చి ఉంటాము, ఒక్కొక్కసారి ఊరుగా తింటూ ఉంటాము. కానీ దేవుడు అంటాడు, ఆపత్త కాలంలో మొరపెట్టినావు కళ్యాణ్ బాబు, నేను నిన్ను వదిలిపెడతానా? నీకు నేను ఆకాశ వాకిలు తెరిచి పంపిస్తాను ఆయన అంటాడు. మీరు చెప్తే నమ్మరు, నాకు ప్రతిరోజు దేవుని సహాయం లేకుండా నా దినము గడసదు. నా పరిస్థితి అలాగుంటది, నాకు ఇక్కడ వచ్చే కానుకలు అలాగే ఉంటాయి, నా పరిచర్య అలాగే ఉంటుంది, నా భారమైన పరిచర్య, టీవీ ఛానల్ పరిచర్య అన్నీ కూడా లక్షల్లో కట్టాలా. కానీ నేను చెప్పగలను, ప్రతి దినం ప్రభు సహాయం నేను అనుభవిస్తా ఉన్నానమ్మా. నేను ప్రభు కృపను అనుభవిస్తా ఉన్నాను ఒక సేవకునిగా. మరి మీరు ఆయన ప్రియ కుమారులు, ఆయన బిడ్డలమ్మా. మీరంటే ఆయనకి ఎంతో ప్రేమ, మీరంటే ఆయనకి ఎంతో పిచ్చి. మరి దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన? ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరంగా ఉంచుకో, నేను నీకు సహాయం చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ పక్షంలో ఉన్నాడు, దేవుడు నీ పక్షంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు ప్రభువుని అడిగితే. నా ప్రతి ప్రసంగంలో ఈ మాట ఖచ్చితంగా ఉంటుంది. ఏ మాట అంటే, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. సత్యమును ఆధారం చేసుకుందాం, వాక్యానుసారంగా బ్రతుకుదాం, వాక్యపు వెలుగులో బ్రతుకుదాం, ఉజ్జీవముతో నింపబడదాం, అభిషేకముతో నింపబడదాం, ఆయన ప్రసన్నతో, ఆయన మహిమతో నింపబడి అనేక మందికి నశించిపోతున్న వారికి సువార్తను ప్రకటించుదాం. అన్ని జనులకు, భక్తిహీనులకు దేవుని నామాన్ని ప్రకటించుదాం. నీ బంధువులకు ప్రకటించు, నీ స్నేహితులకు ప్రకటించు. మంచి అవకాశం ఏంటంటే, ఒకవేళ మీకు ప్రకటించడానికి చేత కాకపోయినా జస్ట్ నేను మీకు పంపించే ఈ రోజు కుటుంబ ప్రార్థన లింక్ ఉంటుంది కదా, అది మీకు తెలిసిన వారికి పంపించి చేర్పించండి. సత్యం వింటారు. కాశీభూషి మాటలు ఉండవు మన దగ్గర, అసత్యమైన మాటలు ఉండవు, మనుషులను చూసి చెప్పే వాక్యాలు ఉండవు. వీడ దేవుడు ఏం మాట్లాడితే అదే చెప్పబడుతుంది. హల్లెలూయా. దేవుడు ఏది మాట్లాడతాడో అదే ఇక్కడ ప్రకటించబడతా ఉంది. అనేక మందికి అందించండి. మీరు చేరినట్టు, మీరు దీవించబడినట్టు అనేక మంది దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి ప్రభువుకు ఆనుకొని ఉండండి. ఆయన మిమ్మల్ని ఉన్నత స్థితికి, ఉన్నత శిఖరానికి ఆయన మిమ్మల్ని తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ఆయన నిన్ను నన్ను తీసుకొని పోతా ఉన్నాడు. ఈ రోజున నేను ఒక విషయం చెప్తా చూడండి. ఆయన నీ మీద కోపపడే దేవుడు కాదు, ఆయన నిన్ను రక్షించేవాడు, ఆయన నిన్ను ఆదరించేవాడు, ఆయన నిన్ను పోషించేవాడు. కాబట్టి భయము చెందొద్దు భక్తుడా, దిగులు పడద్దు భక్తుడా. నీ విశ్వాసాన్ని అంతం వరకు నమ్మకంగా కాపాడుకొని ప్రభు సేవలో వర్ధిలింపబడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నీ స్థితిని మారుస్తాడు, దేవుడిని అంచెలంచెలుగా దీవిస్తాడు. నేను చెప్తా, ఒక మాట వినండి. ఈ రోజున ఈ బిడ్డకు ఈ స్థాయి ఉండొచ్చు, కానీ ఒకానొక సమయంలో దేవుడు ఈ బిడ్డను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు దేవుడు. అయితే నమ్మకంగా ఉండు బిడ్డ. హెచ్చించే సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. ఈరోజు డబ్బు ఉంటే నీకు విలువ వస్తుంది కదా, డబ్బు ఉంటే నీకు పలుకుబడి వస్తుంది. కులం ఉంటే నావాడు అంటాడు, కానీ దేవుడు అంటాడు, నాకు ఎవరు అవసరం లేదు, నాకు నీవు కావాలా, నాకు నీవు కావాలా బిడ్డ, నీకోసం నేను ఏమైనా చేస్తాను బిడ్డ అని దేవుడు అంటా ఉన్నాడు ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధవరాలు తన 2 కొడుకులు అప్పులలో వచ్చి పిలుచుకొని పోతా అంటే దేవుడు తన సేవకుని పంపించి వట్టి పాత్రలో నూనెను ఏం చేసినాడు? నిండి పొల్లేటట్టు చేసినాడు. అమ్ముకునింది, నూనె మిగిలిపోయింది, అప్పులు తీరిపోయినాయి, జీవితం మారిపోయింది, బ్రతుకు మారిపోయింది. హల్లెలూయా. ముందు రోజు వచ్చి అన్నాడు అప్పులోడు, నీ బిడ్డలను తీసుకొని పోతా నేను,
నాకు కానీ డబ్బులు కట్టకపోతే, నువ్వు తీసుకున్న అప్పుకి వడ్డీ కట్టకపోతే నీ బిడ్డలను తీసుకుని పోతా నేను అని అనేటువంటి ఆ వ్యక్తిని మరుసటి రోజుకే దేవుడు నోటి మీద లేపించినాడు. హల్లెలూయా. నువ్వు నీ శత్రువులకు భయపడద్దు, నీ మీద కుట్రలు పన్నాళ్ళకు భయపడద్దు, ఎవరికి నువ్వు తల వంచడం అవసరం లేదు. నా దేవునికి తల వంచు, నా దేవుడు చెప్పిన మాటకు లోబడు. నీ స్థితిని మారుస్తాడు, నీ స్థాయిని మారుస్తాడు, అందలం ఎక్కిస్తాడు ఆయన నిన్ను ఆయన పల్లెకెక్కిస్తాడు ఆయన. హల్లెలూయా. ఉన్నత శిఖరం మీదకి ఎక్కిస్తాడమ్మా ఆయన. కాబట్టి ఈరోజు నీ స్థాయిని చూసి నా బ్రతుకు ఇంతేనేమో, మా ఇల్లు ఇంకెప్పటికి ఇట్నే ఉంటుందేమో, మా కష్టాలు పోవేమో, మా అప్పులు పోవేమో. ఎందుకు పోవు? ఎందుకు ఎక్కడికి పోతాయి అన్ని? దేవుడు ఉన్నాడు నీకు, దేవుని పక్షంలో ఉన్నాడు, నిన్ను నడిపించగల దేవుడు యేసయ్య. హల్లెలూయా. శ్రమలో నడిపిస్తాడు, సంతోషం నడిపిస్తాడు, ప్రతి విషయంలో కూడా దేవుడు నడిపిస్తాడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ఈరోజు నా ప్రభు సన్నిధిలో నీకున్న పరిస్థితిని బట్టి దిగులు పడద్దు. నీ భారం యెహోవా మీద మోసి ఆయన కొరకు కనిపెట్టుకొనుండు. హెచ్చించే సమయములో ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఎంతో మంది యవనస్తులు తప్పిపోతా ఉన్నారు. ఎంతో మంది లోకములు ఈ టైంలో టీవీలు సినిమాలు చూసుకునేటువంటి వారు ఉంటే, కానీ మీరందరూ చర్చికి వచ్చి శాలలో కూర్చొని వాక్యం వింటూ ఉన్నారు, ఆన్లైన్లో వాక్యం వింటూ ఉన్నారు, యూట్యూబ్లో కలవరి ప్రార్థన టీవీలో ఎంతో మంది వీక్షిస్తూ ఉన్నారు. నిజంగా మీరు ధన్యులే. ఎంత గొప్ప ధన్యత దేవుడు మీకు ఇచ్చినాడు. దేవుని మాటలను కంఠాభూషణముగా ధరించుకోండి, దేవుని మాటలను ఆధారము చేసుకోండి, దేవుని మాటల నిమిత్తమై బ్రతకండి. వాటిని మనం ఒక ఊపిరిగా, ఒక శ్వాసగా నువ్వు తీసుకుంటే నీ జీవితము అతలాకుతలం ఉన్నటువంటి పరిస్థితిని దేవుడు సువర్ణముగా మహిమాయుక్తమైన తేజస్సుతో ఆయన సన్నిధి నీ మీద కుమ్మరించి నేను హెచ్చిస్తాడు, నీ మీద వెలుగు కుమ్మరిస్తాడు, నీ స్థితిని మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రీహరికోటలో రాకెట్ ఎగిరేసిన రాకెట్ చంద్రయాన్ 3 అని. రాకెట్ ఏమో తెల్లగా నిలబడుకొని ఉంది, కానీ అది పైకి ఎగరాలంటే దాని కింద ఏముండాలా? మంట ఉండాలా. ఏముండాలి దాని కింద? ఫైర్ ఉండాలా. ఫైర్ లేకపోతే దాని బతుకు ఎప్పటికానే. నేను చెప్పేది మీకు అర్థమవుతా ఉందా? ఒక రాకెట్ ఎగరాలంటే దాని కింద ఏముండాలా? ఫైర్ ఉండాలా, మంట ఉండాలా. అది మామూలు మంట కాదు. ఎంత పెద్ద మంట వస్తుందంటే మొత్తం ఒక ఊరంతా పొగతో నిండిపోతుంది, అంత మంట వస్తుంది దాని కింద. చూడండి, ఒక రాకెట్ ఎగరాలంటే మంట కావాలా, కడుపు నిండాలంటే అన్నము తినాలా, ఎక్కడికైనా వెళ్ళాలంటే మన చేతిలో డబ్బులు ఉండాలా, మళ్ళా పరలోక రాజ్యానికి పోవాలంటే యేసుప్రభు ఉండాలా లేదా? ఏమ్మా ఉండాలా లేదా? నేను చెప్పేది మీకు అర్థమవుతా ఉందా? మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనకు యేసుప్రభు కావాలా, చాలా అవసరం. ఈరోజు నీ దేవుడు, నా దేవుడు గొప్ప స్థితిలో తీసుకుపోతాడు. ఆయన మీద నమ్మకం ఉంచు, ఆయన మీద భారం వేయి. ఈరోజు నీ దగ్గర నేను చెప్తా ఒక మాట వినండి, నీ దగ్గర 200 ఉండొచ్చు, దాంతోనే తృప్తిపడు. అన్యాయము, దొంగతనాలు, మోసాలు చేసి ఏదో సంపాదించాలని అనుకోవద్దు. ఉన్న 200తోనే తృప్తిగా ఉండు. దేవుడు దాన్ని 20 లక్షలుగా మారుస్తాడు. దేవుడు దాన్ని గొప్పగా దీవిస్తాడు, ఇంకా గొప్పగా దీవిస్తాడు. నీ నమ్మకత్వాన్ని బట్టి బలా నమ్మకమైన మంచి దాసుడా అని నా దేవుడు నీ నిమిత్తమై ప్రకటిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైన మీ అందరూ కూడా ఈరోజు ఈ ప్రతి వాక్యము, ప్రతి ప్రసంగములో కూడా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా సరి చేసుకోకపోతే ఎలా? ఇంకా నీ బ్రతుకు మార్చుకోకపోతే ఎట్లా? ప్రభు కోసం వేగిరి పడదాం, ప్రభు కోసం కనిపెట్టుకుందాం, ప్రభు నిమిత్తమై ఆశ కలిగి ప్రభు రాజ్యంలోకి మనం వెళ్ళడానికి సిద్ధపడదాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలకు వెళ్దాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడకు తండ్రి నీకు స్తోత్రం. ప్రభు విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి. ఎందరైతే మరి నీ వాక్యాన్ని విన్నారో, గ్రహించారో, ప్రతి వినికడిలో కూడా ప్రభు నీవే గొప్ప కార్యాలు జరిగించండి.
ప్రభా, ఎందరైతే మరి నీ మీద ఆనుకోవాలని ఆశపడుతున్నారో, నీ కొరకు కనిపెట్టాలని ఆశపడుతున్నారో వారి నిమిత్తమై ప్రభా అడుగుతున్నాము, జ్ఞాపకం చేసుకో తండ్రి. వారిని ఎన్నటికీ మరవద్దు నాయన, ఎన్నటికీ విడవద్దు తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభా, ప్రతి ఒక్కరి మార్గములను సరళము చేయి తండ్రి. ప్రతి ఒక్కరి త్రోవలను సరళము చేయనైనా వారికి నేర్పించు నాయన. నీ త్రోవలు నీ మార్గములలో వారిని నడిపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవేసయ్యా. ఎలాగ నీ రాజ్యానికి చేరాలో, ఎలాగ ఈ లోకంలో బ్రతకాలో అనేకమైన విషయాల గుండా ఈరోజు నువ్వు మాతో మాట్లాడినావు తండ్రి. నీకు స్తోత్రం. కీర్తన 27వ అధ్యాయం అనేకమైన విషయాలు గ్రహించుకొని అనేకమైన లోతైనటువంటి మాటల ద్వారా ప్రభా నీ దాసుని మరుగుపరిచి నాతో మాతో నువ్వు మాట్లాడిన విధమును బట్టి నీకు స్తోత్రము నాయన. ఎందరైతే మరి ఆశ కలిగి ఇంత నీ వాక్యం విన్నారో ప్రతి ఒక్కరిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి. ఏ ఆశలతో, ఏ అవసరాలలో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ కష్ట నష్టాల్లో ఉన్నారో నాయన, అందరినీ జ్ఞాపకము చేసుకో తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా నీవు దీవించు నాయన. ప్రతి ఒక్కరిని కూడా నువ్వు ఆశీర్వదించు తండ్రి. ప్రభా, నీ బిడ్డలను బలపరచు నాయన. ప్రభా, ఎందరైతే మరి నిరాశలు నిస్పృహలో ఉన్నారో, నడవలేని స్థితిలో, దిగులుతో, కష్టాలతో, అవమానాలతో వారిని బలపరచు నాయన. ప్రభా, లేమిలో, దుఃఖములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఇరుకులో విశాలతను దయచేయి ప్రభా. సంతోషముని ప్రభా, నెమ్మదిని ప్రభా, మేలులతో, కృతజ్ఞతతో నింపేసయ్యా. గొప్ప కార్యాలు వారి కుటుంబాలలో జరిగించేసయ్యా. ఈ క్షణంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి ఇండ్లు దేవుని మహా వెలుగుతో నింపబడును గాక అని ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి ఆ గృహము, ప్రతి ఒక్కరి హృదయము నీ మహిమతో నింపబడును గాక అని ప్రకటిస్తున్నాను తండ్రి. యేసు నామములో చీకటిని పారదోయి నాయన, చీకటిని పారదోలు తండ్రి, వెలుగును నింపు నాయన. ప్రభా, నీ బిడ్డలకు కావాల్సిన మనశ్శాంతి దయచేయి ప్రభా. నీ బిడ్డలకు కావాల్సిన నెమ్మది దయచేయి ప్రభా. నీ బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యము దయచేయి ప్రభా. నీ బిడ్డలు ఏవైతే అడుగుతున్నారో తండ్రి, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన కార్యాలు మీ బిడ్డల జీవితంలో జరిగించండి తండ్రి. కృపతో నింపండి, సహాయము చేయి. సమయంలో ప్రభా నీ రెక్కల చాటును మరుగుపరచు తండ్రి. వారు ఏమైతే చేయాలనుకుంటున్నారో వారి తలంపులు, వారి క్రియలు, వారి పనులన్నింటిలో కూడా వారికి విజయము దయచేయి ప్రభా. వారి రాకపోకల విషయంలో సహాయం చేయి తండ్రి. ఏ అపాయము, ఏ తెగులు వారి గుడారానికి సమీపించకుండా సహాయం చేయనైనా. చిన్న బిడ్డలను దీవించు తండ్రి. యవనస్తులను దీవించు నాయన. పాలు దాగి బిడ్డలను దీవించు తండ్రి. పెద్దవారిని దీవించు నాయన. విధవరాలను దీవించు నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరోగ్యమే తండ్రి. ప్రభా, ఈరోజు అడుగుతున్న ప్రతి ఒక్క కార్యాలను నువ్వు నెరవేర్చగలవని, సమర్థుడవని నేను నమ్ముతూ విశ్వసిస్తూ నీ సన్నిధిలో ప్రభా ఇచ్చిన ఈ సంపూర్ణమైన సంతోషం, సంపూర్ణమైన ఆనందము ప్రభా నీవు మాకు కలుగజేసినందుకు నీకు స్తోత్రము తండ్రి. ప్రభా, నీకు మహిమ, నీకు ఘనత, నీకే మహిమ తెలియపరచుకో. ఈ మాటలు ఎందరైతే వింటా ఉన్నారో ప్రతి ఒక్క వినికిడలో నీ మహిమ కుమరించమని, నీ కృప ఆవరించును గాక అని ప్రకటిస్తూ ప్రభా, ఈ కల్లూరు గ్రామము చుట్టూ నీ కంచె వేసి ఏ తెగులు, ఏ అపాయము దరి చేరకుండా అందరి పనులని విషయంలో సహాయము చేయండి. వారికి కావలసిన ఆరోగ్యం, శక్తి, బలమును దయచేయండి. పెద్దవాళ్ళను దీవించండి, వృద్ధులను దీవించండి, ఆరోగ్యం శక్తితో నింపండి. విధవరాల పక్షాన ప్రభా నీవు నిలబడి వారికి సహాయము చేయండి. ప్రభా, ఇదిగో ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. నీకు సమీపముగా, నీకు దగ్గరగా ఉండడానికి సహాయము చేయమని, కృపతో నింపమని, బలపరచమని, ఆరోగ్యముతో నింపమని, ప్రతి ఒక్కరిని హెచ్చించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.